నమస్తే, నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మహారాష్ట్ర కూడా మణిపూర్ లాగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది అంటూ కూడా సోమవారం నాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరిగిన కొన్ని గంటలకే లోక్సభలో బడ్జెట్ మీద గురించి మాట్లాడాల్సి ఉండగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆయన క్యాస్ట్ సెన్సస్ గురించి, ఎస్సీ ఎస్టీల గురించి, అట్లాగే తన పరిమితి దాటి, హద్దులు దాటి కూడా కొన్ని వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. దానికి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా మాట్లాడాడు రాహుల్ గాంధీ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ అందరికీ తెలిసిందే ఆయన అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఎంత మాట్లాడారు అన్నది ఏంటనేది. కానీ ఇక్కడ విషయం మహారాష్ట్రలో ఏం జరగబోతుంది, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏం జరగబోతుంది. దాదాపు నేను నెల కిందట లోక్సభ ఎన్నికలు వచ్చాకే ఒక వీడియో చేశాను క్లియర్గా. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎట్లా అల్లర్లు చెలరకపోతున్నాయి, ప్రతిపక్ష ప్లాన్, కాంగ్రెస్ కూటమి ప్లాన్ ఏంటి అనేది. ఆ 5-1 స్ట్రాటజీ రిపీట్గా చెప్పాలి, అదే ఇంప్లిమెంట్ అవుతుంది భారతదేశంలో ఒక్కొక్క స్టెప్ వారీగా. సో మహారాష్ట్రలో మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాడు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే లోపల అక్కడ ఏం జరగచ్చు, సూత్రధారులు ఎవరు, దీనికి అసలు అడుగు ఎప్పుడు వేశారు. మహారాష్ట్ర ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పునాది 2023 నుంచే పడింది. మహారాష్ట్రలో మరాఠా వాళ్ళకి ఓబీసీ కాన్ఫ్లిక్ట్, ఒక విభేదాన్ని క్రియేట్ చేయడానికి 23లోనే పునాది వేసుకున్నారు. ఎందుకది, హిందువుల్ని ఎట్లా విడగొట్టాలి, ఆ హిందువుల్ని ఎట్లా విడగొట్టాలి అనే దానికి ఒక పెద్ద స్కెచ్ నడిచింది. కాంగ్రెస్ కూటమి చాలా క్లియర్గా ఉంది. ఓటు బ్యాంకుని ఎట్లా విడగొట్టాలి, తన వైపు ఎవరి ఓటుని పోలరైజ్ చేసుకోవాలి, అవతల బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి పడుతున్న ఓటు బ్యాంకుని ఎట్లా స్ప్లిట్ చేసుకుంటూ రావాలని చెప్పి. దీనికి వెనక మెయిన్ ఆడిస్తుంది కాంగ్రెస్ నాయకులైనా కూడా దాన్ని అంతా కూడా నడిపిస్తున్నది అదంతా మనోజ్ జరంగే పాటిల్. ఇతను మరాఠా రిజర్వేషన్ ప్రొటెస్టులు చేశాడు. ఈయన మరాఠా రిజర్వేషన్ల మీద, ఈయన ఫుల్ టైం మరాఠా రిజర్వేషన్ల మీద ఉద్యమాలు చేసేదానికన్నా కూడా ముందే ఈయన కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తి. ఇతని పేరు మనోజ్ జరంగే పాటిల్. ఇదే మోడల్ని హర్యానా, పంజాబ్, రాజస్థాన్లో కూడా ఇంతకుముందు ఈ నాయకుడి ద్వారానే ఇదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అమర్ సంజయ్ జగతప్, ఇతను నేను అన్నీ కూడా ప్రతిదీ వీడియోలో పక్కన స్లైడ్లో పెడుతున్న ఇమేజెస్తో సహా, ఎక్స్క్లూజివ్ అనుకోండి ఇది, మహారాష్ట్రలో జరగబోతుంది ఏంటి అనేది. సో అమర్ సంజయ్ జగతప్ ఇతను మరాఠా రిజర్వేషన్కి 2023లోనే ఎక్కడ వెన్యూ ఏం ప్లాన్ చేశాడు, అంతేకాకుండా గ్రౌండ్లో కూర్చొని కూడా ప్రొటెస్ట్ చేయడం కూడా మీకు పక్కన వీడియోస్, ఇమేజెస్ పెడుతున్నాను. ఈ యాక్టివ్ కాంగ్రెస్ లీడర్ ఇతను ఎట్లా నడిపాడంటే, ఇతను ఒక ఆర్డినరీ లీడరే కాదు, అతను మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్తో కూడా, నానా పటోల్తో కూడా ఉన్న ఇమేజెస్ కూడా క్లియర్గా పెడుతున్నాను మీకు. సో మొత్తం కాంగ్రెస్ ఉంది ఇతని వెనక, మరాఠా ప్రొటెస్టులు నడపడం వెనక. ఇంకా ఇతని గురించి క్లియర్గా చెప్పాలంటే ముఖ్యమైనది, ఇతను బాగా ట్రైన్డ్ అయిన వ్యక్తి. గుజరాత్లో పాటేదార్ ప్రొటెస్టులు నడిచినప్పుడు కూడా అక్కడ కూడా అంతే, కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేసింది హిందువుల్ని విడగొట్టడానికి అన్నది పాటేదార్ ఉద్యమం అప్పుడు కూడా. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్గా క్రూషియల్గా వాళ్ళు ప్లాన్ చేస్తుంది మహారాష్ట్రలో హిందూస్ని ఎలా విడగొట్టాలి. సో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలాగే ఒక ఆర్గనైజ్గా ఒక యాత్ర తీసుకొచ్చింది మహారాష్ట్రలో, పిఆర్ యాత్ర అని. ఆ పిఆర్ యాత్రలో కూడా ఇందాక చదివిన వ్యక్తి అమర్ రాహుల్ గాంధీతో ఆ పిఆర్ యాత్రలో ఉన్న ఇమేజ్ కూడా నేను పక్కన స్లైడ్లో పెడుతున్నాను. అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఈ హిందూస్ని విడగొట్టడానికి ప్లాన్ చేస్తున్న నాయకులకి అందరికీ కూడా కాంగ్రెస్ వెనక నుంచి మద్దతు తెలుపుతోంది. మంచి లావిష్ లైఫ్ ఎలా బతకచ్చో అంతా కూడా వాళ్ళకి ఒక కార్లు బహుమానంగా ఇవ్వటము, మంచి లైఫ్ డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇంకొక మెయిన్ది ఏంటంటే, మనోజ్ జరంగ్ పాటిల్ ఇప్పుడు ఆయన మరాఠా రిజర్వేషనే కాకుండా ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి, అది కూడా ఓబీసీ కోటాలనే ఒక ఉద్యమం తీసుకొని రాబోతున్నాడు.
సో ఇక్కడ దీనికి కాంగ్రెస్ కూటమి ప్లాన్ క్లియర్గా అర్థమవుతుంది. డివైడ్ హిందూస్ని విడగొట్టండి, ముస్లింల్ని యునైట్ చేయండి. ఇదే ఫార్ములా ఇప్పుడు మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. దానికి వెనకుండి నడిపిస్తుంది కాంగ్రెస్లో పెద్ద నాయకులు, ముఖ్యమైన నాయకులు, అడుగుజాడల్లో నడుస్తుంది ఇందాక చెప్పిన వ్యక్తులు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన విషయం, ముఖ్యమైన టాపిక్. రాబోయే రోజుల్లో ఇలా క్యాస్ట్ సెన్సస్ మీద ఇప్పుడే హర్యానాలో ప్రకటించారు, ఇలాంటి ఉద్యమాలు రాబోతున్నాయి. ఇంకో పక్క రైతుల ఉద్యమాలు అంటూ కూడా రాబోతున్నాయి. భారతదేశాన్ని మళ్ళీ ఒకసారి అశాంతి అల్లకల్లంలోకి నెట్టాలి ఏదో ఒక ఉద్యమాల పేరుతో అన్నదే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు, పార్టీల ఆలోచన. థ్యాంక్ యూ.